ఒక పర్సన్కి నేమ్ టోటల్ డిసైడ్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు మనం న్యూమరాలజీ ప్రకారం నేమ్ గనక కరెక్షన్ చేస్తే ఎందుకు లైఫ్ బాగుంటుంది అనే పాయింట్ మీద ఇదే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఒక పర్సన్కి ఈ యొక్క ప్యాటర్న్లో ఉన్న ఒక పర్సన్కి లైఫ్ ఎలా ఉంటుందని మనం చెప్తే మనకు తెలుసు. 6-1 డెడ్ యాంటీ, 2-9 డెడ్ యాంటీ. ఈ 2 డెడ్ యాంటీలు ఉన్నప్పుడు వాళ్ళకి ప్రశాంతంగా ఏం బ్రతకగలుగుతారు? మరి ఇలాంటి వ్యక్తికి మనం నేమ్ కరెక్షన్ చేస్తే అద్భుతాలు జరగటానికి ఎందుకు మనం ఏమైనా దేవుళ్ళమా? కాదు, సైన్స్. ఏంటా సైన్స్ అంటే ఇప్పుడు చెప్పుకోబోయే నేమ్ టోటల్ డిసైడ్లోనే కంప్లీట్గా ఆధారపడి ఉంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెస్టినీ 9 కాబట్టి 3, 6, 9 అనేవి వీరి యొక్క హార్మోనీస్. మొదట 3 చూద్దామండి. 3 చూస్తే మొత్తం కూడుకుంటే 9, 4, 5, 3 ఈ విధంగా మారిపోయింది ప్యాటర్న్. ఎందుకు? ఇందులో ఏమైనా ఉన్నాయా? డెడ్ యాంటీ లేవు. సో ఇలా డిసైడ్ చేయాలి. ఇలా డిసైడ్ చేస్తే మరి మారిపోయింది ఎలా వచ్చింది? ఈ యొక్క విధిరాతని మనం గనక 3వ సంఖ్యలో నేమ్ పెట్టినప్పుడు పదే ఒక సైంటిఫిక్ సిస్టములో కోర్సుగా రాయడం వలన అది దీనిగా రూపాంతరం చెంది వీరికి బాగుంటుంది. ఇదే దీనిలో ఉన్న మెయిన్ ఫార్ములా. ఇప్పుడు అది చేయడానికే మనం ఈ యొక్క నేమ్ టోటల్ డిసైడ్ చేయబోతున్నాం. మీకు కనుక ఎవరైనా మార్కెట్లో ఈ విధంగా న్యూమరాలజిస్టులు కనిపిస్తే ఎవరు ఈ రిస్క్ తీసుకోరు. అప్పుడు ఉపయోగం ఏముంటుంది? టైము డబ్బు 2 వేస్ట్ కదా. ఇప్పుడు మీరే చూస్తున్నారు, ఇంత రిస్క్ తీసుకొని నేమ్ చేయాలి. ఇంత రిస్క్ తీసుకొని నేమ్ చేయకపోతే ఒట్టొట్టి మాటలు చెప్పుకొని ఉంటే మంత్రాలకి చింతకాయలు రాలవు కదా. సైంటిఫిక్గా కష్టపడాలి, జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటేనే కష్టపడగలుగుతారు. ఇది తెలియనంత నాలెడ్జ్ మీకు లేదని నేను అనుకోను. ఓకే, సరే ఇప్పుడు మనం నేమ్ టోటల్ డిసైడింగ్ చూద్దామండి. నేమ్ టోటల్ డిసైడింగ్ ఇది చేయాలంటే ఇప్పటికే మనం వీరి యొక్క హార్మోనీస్ అండ్ ఫేవర్స్ నుంచి ఏం చేసాం? మనం కొంత ఫిల్టర్ చేసాం. ఆ ట్రయాంగిల్లో కొంత ఫిల్టర్ చేసి కొన్ని కొట్టివేశాం. రూలింగ్కి డెస్టినీకి యాంటీగా ఉన్న వాటిని కొట్టివేశాం. అలా కొట్టివేయగా మిగిలిన చూసినట్లయితే 1, 3, 5, 6, 9 ఇవి మిగిలాయి. ఇప్పుడు వీటిల్లో ఇంకా ఫిల్టర్ చేయాలి మనం. నేమ్ టోటల్ డిసైడ్ సింగిల్ డిజిట్లో కొన్ని అవాయిడ్ అవుతాయి. అవి చూద్దామండి. ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో అన్నిసార్లు వీరి ప్యాటర్న్ రాసుకోవాలి. 5 ఉన్నాయి అంటే 3, 5, 4, 3 ఒకసారి, 3, 5, 4, 3 రెండోసారి, 3, 5, 4, 3 మూడోసారి. మొత్తం 5 ఉన్నాయి. ఇంక 2 సార్లు రాయాలి. 3, 5, 4, 3 నాలుగోసారి, 3, 5, 4, 3 5 సార్లు రాశాం. ఫస్ట్ 1 ఈ ప్యాటర్న్లు అన్నిటికీ 1 ఇవ్వాలి. తర్వాత 3, తర్వాత 5, తర్వాత 6, తర్వాత 9. ఇప్పుడు చూద్దాం కొత్త ప్యాటర్న్ ఏమొచ్చిందో. 3 + 1 4, 5 + 1 6, 4 + 1 5, 3 + 1 4, 3 + 3 6, 8, 7, 6, 8, 5, 5, 10 అంటే 1, 9, 8, 3 + 6 9, 5 + 6 11 అంటే 2, 1, 9, 3 + 9 3, 5, 4, 3. ఇప్పుడు దీనిలో కొత్తగా వచ్చిన ప్యాటర్న్లో డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉంటే వాటిని అవాయిడ్ చేయాలి. చూద్దాం. దీంట్లో లేదు, సో 1 ఓకే. దీంట్లో లేదు, 3 ఓకే. దీంట్లో లేదు డెడ్ యాంటీ, 5 ఓకే. దీనిలో చూడండి 9, 2 డెడ్ యాంటీ, 2, 9 డెడ్ యాంటీ. సో 6 పనికిరాదు అని అర్థం. తర్వాత ఇక్కడ చూస్తే 3, 5, 4, 3 ఇక్కడ ఓకే, 9 ఓకే. చూడండి వీటిల్లో మళ్ళీ 1 ఫిల్టర్ అయిపోయింది, అది పనికిరాదు.
అంటే నేమ్ టోటల్ సింగిల్ డిజిట్ చేయడం ద్వారా ఇంకా ఫిల్టర్ చేసాం మనం. ఇప్పుడు ఇంకేం పనికి వస్తాయి? 1, 3, 5, 9 పనికి వస్తాయి. ఇక్కడే చాలామంది అంతే వెళ్ళిపోతారు దూసుకొని, ఓకే కదా అని. ఇక్కడే ఒక సీనియర్ న్యూమరాలజిస్ట్ యొక్క ప్రతిభా పాఠవాలు దాగి ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఈ పర్సన్ గురించి కంప్లీట్గా మనకు తెలుసు. వాస్తవంగా నేను మీకు ఆ కంప్లీట్లో చెప్పింది ఒక 25% మాత్రమే. ఎందుకని 100% చెప్పలేదు అంటే 25% మాత్రమే చెప్పా. ఎందుకంటే ఈ వీడియోని అందరూ చూసేలాగా పబ్లిక్ చేస్తానంటే అతను ఒప్పుకున్నారు. ఇక్కడే ఉన్నారు గంగాధర్ గారు, ఆయన ఒప్పుకున్నారు. కాబట్టి 100% ఆయనకి ఇస్తాను. 25%లోనే ఇంత లాట్ ఆఫ్ ఉందన్నమాట. 100% అంటే పబ్లిక్కు తెలియకూడని విషయాలు ఆయనకి ఇస్తాను చాట్లో. ఈలోపు అసలు మీకు ఈ 25%కి ఇంత ఇన్ఫర్మేషన్ వస్తే ఇక 100లో ఎంత ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఓకే, ఇప్పుడు ఆ 100లో ఉన్నదాని ప్రకారం నేను ఆలోచిస్తే ఈ తీసుకోవలసిన 1, 3, 5, 9లో కూడా ఏవి తీసుకోవాలో ఇక్కడ ప్రతి న్యూమరాలజిస్ట్కి అర్థమవ్వదు. ఎలాగో చూడండి. ఇప్పుడు ఈ ప్యాటర్న్లో 4, 6, 5, 4 ఉంది. ఇప్పుడు గంగాధర యొక్క వయసు ఎంత? 41వ సంవత్సరం. ఇప్పుడు ఇది ఒకటి 15 ఏళ్ళు ఉంటుంది. అంటే ఎక్కడుంటాడు? ఇక్కడ ఉంటాడు. కాబట్టి 1లో పెట్టొచ్చు. అయితే ఇదే గంగాధర గనక నా దగ్గరికి 27వ సంవత్సరంలో వచ్చాడనుకోండి, ఎక్కడుంటాడు? ఇక్కడ ఉంటాడు. అప్పుడు 1లో పెడితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎంత 14 డైమెన్షన్స్ చేసినా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ఈ యొక్క జ్ఞానం ఉండాలి న్యూమరాలజిస్ట్కి. తలకాయించుకొని గబగబా పెట్టేయకూడదు. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి. ఇది ఓకే అన్నాం. మరి ఇది ఓకే అంటే ఇక్కడ ఏమైంది? 6, 8, 7, 6 ఉంది. ఈ 6 ఉంది లాస్ట్లో. ఇది ఎప్పుడు వస్తుంది అతనికి? 46 నుంచి 60 ఏళ్ళ మధ్యలో వచ్చింది. ఇప్పుడు 41 సంవత్సరం. ఇంక 5 ఏళ్ళలో ఇది వచ్చింది కదా. ఆల్రెడీ అతని యొక్క ప్యాటర్న్లో ఏముంది? 3 ఉంది, కూల్ నెంబర్. ఇప్పుడు ఈ కూల్ నెంబర్కి మరలా కూల్ నెంబర్ వచ్చింది. ఎలా ఉంటుంది హెల్త్? అంటే మనం ఇచ్చినటువంటి సూచనలు కరెక్ట్గా పాటిస్తే, కరెక్ట్గా జన్మ వైబ్రేషన్లో నడిస్తే ఓకే, అది న్యూట్రల్ అయిపోయింది. కానీ వీళ్ళు ఎవరైనా సరే ఒక పర్సన్ మన దగ్గర తీసుకుంటే ఇష్టంగా తను దాన్ని చేయలేడు. అలాంటప్పుడు ఏమవుద్ది? మళ్ళీ అసలుకే మోసం వచ్చింది. మనమేం చేయాలి న్యూమరాలజిస్టులు? ఇది పనికొస్తుంది, కానీ ఇది ఉంది కాబట్టి దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. ఓకే, అంటే 1కి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, 3కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత 5 చూద్దాం. 5లో ఏముంది? 8 ఉంది ఇక్కడ. అంటే 46 నుంచి 60 లోపు ఏమవుతుంది? నార్మల్ అవుతుంది, కెరియర్ నార్మల్ అవుతుంది. మరి ఆ వయసులో నార్మల్ అయితే ఎట్లా? గ్రోత్ రావాలి కదా బాగా. సో దీన్ని మనం సెకండ్ ఆప్షన్గా తీసుకోవాలి 5ని కూడా. నెక్స్ట్ 9 ఇక్కడేముంది? ఇక్కడ కూడా 3 ఉంది, కూల్ నెంబరు. సో ఈ రెండింటిని అసలు సెకండ్ కూడా కాదు, థర్డ్గా తీసుకోవాలి. దీన్ని 3ని 9ని థర్డ్ ఆప్షన్ తీసుకోవాలి. సెకండ్ ఆప్షన్గా 5 తీసుకోవాలి. నెంబర్ 1 ఆప్షన్గా 1 తీసుకోవాలి. ఈ యొక్క విఘ్నత గనక ఒక న్యూమరాలజిస్ట్కు లేకపోతే, వాళ్ళు గనక ఆ న్యూమరాలజిస్ట్ని బలంగా నమ్మితే ఆ తరువాత కొంత ఇబ్బంది కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ దీనిలో ఇవ్వాలి. ఇది గనక ఇందులో లేనప్పుడు దీనికి వెళ్ళాలి, ఇది లేనప్పుడు దీనికి వెళ్ళాలి. ఈ యొక్క వేరియేషన్ కూడా మనకి చాలా అవసరం అనమాట, ఇంపార్టెంట్. సో టోటల్గా 1, 3, 5, 9 అనేవి వీరికి కావాల్సిన నేమ్ టోటల్ సింగిల్ డిజిట్స్. మరి ఇలా 1లోనో 3లోనో 5లోనో 9లోనో ఉండడం వీలు పడదు కదా. నేమ్ టోటల్ అంటే మినిమం 15, 20, 30, 40, 50 అంటే డబల్ డిజిట్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం డబల్ డిజిట్కి వెళ్దామండి. అంటే నేమ్ టోటల్ డబల్ డిజిట్ని డిసైడ్ చేద్దామండి. ఓకే, ఇప్పుడు డిసైడెడ్ నేమ్ టోటల్ డబల్ డిజిట్. అప్పుడు మనకి ఫస్ట్ సింగిల్ డిజిట్లో ఏమొచ్చినాయో రాసుకోవాలి. సింగిల్ డిజిట్లో ఏమొచ్చాయి మనకి? 1, 3,
5 9 వచ్చాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ 1కి ఇవ్వాలనుకున్నాం, సెకండ్ ప్రిఫరెన్స్ 5 కనుక్కున్నాం, థర్డ్ ప్రిఫరెన్స్ 3 9 కనుక్కున్నాం. ఫస్ట్ అసలు వీటిలో డబుల్ డిజిట్స్ ఏమొస్తాయో చూద్దాం. 1లో ఏమొస్తాయి, మనకి 3లో ఏమొస్తాయని చూద్దామండి. అందుకు మనం ఏం చేయాలంటే 1 3 5 9కి అసలు ఏమైతే డబల్ డిజిట్స్ ఉన్నాయో వేసుకోవాలి. ఒక 50 లోపు, అంటే దాదాపుగా 50 లోపు ఉంటుంది మనకి నేము. 50 లోపు వేసుకుందామండి. 1కి ఫస్ట్ ఏమొస్తుంది, 10 వస్తుంది డబల్. ఇంకెక్కడి నుంచి 9 కలుపుకోవటమే. 19 28 37 46 55 కూడా తీసుకుందామండి. 3కి ఫస్ట్ 12, ఇంకెక్కడి నుంచి 9 21 30 39 48 అంతే. తర్వాత 5కి 14, ఇంక 9 23 32 41 50 59 కూడా తీసుకుందాం. అంటే చాలకపోతే 9 18 27 36 45. వీటిలో మరి ఇవన్నీ చూడాలా? నో. వీటిల్లో అసలు మనకి బ్యాడ్గా ఉన్నాయి ముందే మనకు అర్థమవుతాయి. అవి చూడాల్సిన అవసరం లేదు, అసలు వద్దు మనకి. అలా అర్థమవుతాయి అంటే దానికి మనకి బ్యాడ్ నెంబర్స్ కావాలి. దీంట్లో డైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, డెడ్ యాంటీ కాంబినేషన్స్ తీసేయాలి. ఈ రెండు తీసేయాలి. ఇందులో ఇక్కడే ఫిల్టర్ చేసుకోవాలి మనం, ఆ తర్వాత చూద్దాం. ఫస్ట్ చూస్తే డైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్ ఏంటి? 4 8 12 13 14 16 17 18 21 22 29 31 33 డైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్. ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు 49 ఉంది, ఇది బ్యాడ్ నెంబర్లో లేదు. దీన్ని కలుపుకుందాం అంటే ఈ డబల్ డిజిట్ కలిపితే ఇంకో డబల్ డిజిట్ వచ్చింది, 4 9 13. మరి ఇది బ్యాడ్ నెంబర్లో ఉంది. అంటే ఒక డబల్ డిజిట్ బ్యాడ్ నెంబర్లో లేకపోయినా ఆ డబల్ డిజిట్ని కలుపుగా వచ్చిన డబల్ డిజిట్ బ్యాడ్ నెంబర్లో ఉన్న ఆ ఫస్ట్ ఉన్న డబల్ డిజిట్ని బ్యాడ్ నెంబరే అంటారు, కాబట్టి ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్ అంటారు. సో అవి లేకుండా చేయాలి. మరి డెడ్ యాంటీ ఏంటి? 1 6 1 7 2 9 3 7 3 8 4 7. ఇవి కూడా లేకుండా చూడాలి. ఇంక చూద్దాం వరుసన. 1లో ఏమొద్దు మనకంటే ఇలా చూస్తే ఇది వద్దు. ఎందుకు? 3 7 డెడ్ యాంటీ. మిగతా అన్నీ ఓకే. 3లో చూస్తే ఇది వద్దు. ఎందుకని? బ్యాడ్ నెంబర్, డైరెక్ట్ బ్యాడ్ నెంబర్. ఇది వద్దు, ఇది బ్యాడ్ నెంబరే డైరెక్ట్. తర్వాత ఇది ఓకే, ఇది కావాలి. 39 వద్దు, 3 9 కుడితే 12 అంటే ఇది ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్. 48 వద్దు, 4 8 కుడితే 12 అంటే ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్. సో 5 14 వద్దు, డైరెక్ట్ బ్యాడ్ నెంబర్. ఇవన్నీ ఓకే. ఇక 9 18 డైరెక్ట్ బ్యాడ్ నెంబర్. 27 34 ఇది ఓకే. ఇది అంటే ఇక్కడ మనం అన్నీ చూడాల్సిన శ్రమ అవసరం లేదు. ఫస్ట్లోనే కొన్ని ఫిల్టర్ చేసాం. ఫిల్టర్ చేయగా ఇక మిగిలిన ఏంటివి చూద్దాం. 10 ఈ లైన్లో లేవు, ఈ లైన్లో 19 23 27, ఈ లైన్లో 28 30 32 36, ఈ లైన్లో 41 45, ఈ లైన్లో 46 50, ఈ లైన్లో 55 59. ఎందుకు ఈ లైన్ తీసుకుంటానంటే ఈ ఒక ఆర్డర్లో వస్తాయి, చూడటానికి కొంచెం లుక్ ఉంటాయి. అలా కాకుండా 10 19 28 46 55 అక్కడ దాకేసి మళ్ళీ ఎక్కడికి వచ్చి 30 అంటే తగ్గుతుంది అనమాట. ఇలా కనుక లైన్స్ వడిగేసుకుంటే మనకు ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఉన్నాయి. అంటే మనం ప్యాటర్న్లు ఎన్నిసార్లు వేసుకోవాలి? 14 సార్లు వేయాలి. సో స్టార్టింగ్ కొన్ని చూద్దామండి. ప్యాటర్న్ ఏంటి? ఇది 3 5 4 3 3 5 4 3 3 5 4 3 3 5 4 3 3 5 4 3 3 5 4 3. ఫస్ట్ ఇవి చూద్దామండి. ఫస్ట్ 10 తీసుకుంటే ఇందాకేం చేసాం మనం? సింగిల్ డిజిట్లో ఒక అంకె వస్తే అన్నిటికీ వేసాం ప్యాటర్న్. కానీ ఇక్కడ అట్లా కాదు. 10 తీసుకుంటే ఫస్ట్ రూలింగ్ కింద వేయాలి, లాస్ట్ డెస్టినీ కింద వేయాలి. ఇలా 19 ఇలా 19, 23 ఇలా 23, 27 27, 28 28, 30 ఇలా. మొదటివి చెప్పుకొని ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ తర్వాత ఫ్రెష్గా వేద్దామండి. ఇక్కడ మనకేం కావాలంటే
పదాలు ఇందులో వాడే టెర్మినాలజీ యాప్ట్, ఫ్రెండ్లీ ఎఫ్, డమ్మీ ఆర్, రిస్ట్రిక్ట్, డమ్మీ ఆర్ ఈ రెండు ఒకటే. తర్వాత యాంటీ, డెడ్ యాంటీ ఈ పదాలు వాడతాం. యాప్ట్ ఎప్పుడు వాడతామంటే ఒక అంకెకి ఇంకొక అంకె హెల్ప్ చేస్తుంటే యాప్ట్ వాడతాం. ఎఫ్ ఎప్పుడు వాడతామంటే సేమ్ డిజిట్ 3 కింద 3 ఉందనుకోండి సేమ్ ఫ్రెండ్లీ. డమ్మీ రిస్ట్రిక్ట్ ఎక్కడ వాడతామంటే ఒక అంకె కింద 0 ఉంటే దాన్ని దాని లక్షణాలని కట్టుపరిచిద్ది అనమాట, అలా వాడతాం. ఇక యాంటీ డెడ్ యాంటీ అంటే మనం తెలుసుకున్నాయి. ఇప్పుడు చూద్దాం 3, 1 దీనికి ఒక టేబుల్ ఉంటుంది. అంటే యాంటీ టేబుల్ ఉంటుంది మన దగ్గర, డెడ్ యాంటీ టేబుల్ ఉంటుంది. దాని ప్రకారం అయితే చూసుకోవచ్చు అట్లా. 3, 1కి డెడ్ యాంటీలో ఉండదు, యాంటీలో ఉండదు. సో యాప్ట్. ఇక్కడ 3 కింద 0 ఉంటే ఇది ఏమంటారు, దీన్ని డమ్మీ అంటారు. అంటే దీన్ని డమ్మీ చేస్తుంది. ఇక్కడ 3 ఉంది, 3 మనకు మంచా చెడా, కూల్ నెంబర్, చెడు, డమ్మీ చేస్తుంది. అంటే మంచే కదా టోటల్గా. అదే ఇక్కడ 5 ఉంది, మనకు మంచి చేసిద్ది, దాన్ని డమ్మీ చేసింది అనుకో, అప్పుడు ఈ టోటల్ తీసుకోకూడదు మనం. మరి ఇక్కడ చెడుని కట్టుబరుస్తుంది కాబట్టి ఈ టోటల్ తీసుకోవచ్చు మనం అవకాశం ఉంటే. తర్వాత 3, 1కి యాప్ట్, అలాగే 3, 9కి యాప్ట్. ఎందుకంటే ఇది డెడ్ యాంటీలో యాంటీలో ఉండదు. 3, 2 యాప్టే, యాంటీ కాదు. 3కు 3 ఫ్రెండ్లీ ఎఫ్. ఇక్కడ 3, 2 యాప్ట్. ఇది చూడండి 3, 7 డెడ్ యాంటీలో ఉంటుంది మనకి. 3, 7 డెడ్ యాంటీ. సో డిఏ అంటాం అనమాట. ఇలా ఎప్పుడైతే డెడ్ యాంటీ వచ్చిందో వెంటనే మనం దీన్ని ఇట్లా పెట్టేసుకోవాలి. ఇది మనకు వద్దు, ఈ టోటల్ మనం తీసుకోకూడదు అని అర్థం. ఇక్కడ చూస్తే 3, 2 యాప్ట్, 3, 8 డెడ్ యాంటీ, 3, 8 డెడ్ యాంటీ. సో ఇది మనకు పనికిరాదు, డెడ్ యాంటీ ఉంది. 3, 3 ఫ్రెండ్లీ, 3ని ఇక్కడ కట్టుబరుస్తుంది అంటే డమ్మీ. ఇది అంటే ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో మనకి ఏం అవసరమైన 10 పనికొచ్చింది, 10. తర్వాత 19 ఓకే అయింది. తర్వాత 23 ఓకే అయింది. ఈ 2 ఓకే అవ్వాల, 30 ఓకే అయింది. అంటే 4 వరకు మనకి ఓకే వచ్చాయి. ఇక ఇవి కాకుండా ఏమున్నాయి మనకి, 30 వరకు అయిపోయాయి కదా. మనకేమున్నాయి ఇక 32, 36, 41, 45, 46, 50, 55, 59 వీటిని చూద్దామండి. ఓకే, మనకి ఇక్కడ ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి ఇప్పటివరకు అయినా ఇటు రాసుకున్నాము. ఇంకా చేయాల్సినవి ఇక్కడ రాసాం. ఇంకెన్ని చేయాల్సినవి మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. ఇప్పుడు 8 సార్లు వేసుకుందామండి ప్యాటర్న్. మనకి 3, 5, 4, 3, 3, 5, 4, 3, 3, 5, 4, 3, 3, 5, 4, 3, 3, 5, 4, 3, 3, 5, 4, 3, 3, 5, 4, 3, 3, 5, 4, 3. 32, 36, 41, 45, 46, 50, 55, 59. ఓకే, ఇప్పుడు ఇవి చూద్దాం. 3కి 3 ఫ్రెండ్లీ, 3కు 2 యాప్ట్, 3కు 3 ఫ్రెండ్లీ, 3కు 6 యాప్ట్, 3కు 4 యాంటీ. మీకు ఇది యాంటీ టేబుల్ వస్తుంది. 3కు 1 యాప్ట్. సో ఇది వద్దు, యాంటీ ఉంది కాబట్టి. 3కు 4 యాంటీ, ఇక్కడ 3, 5 యాప్ట్. 5 అనేది ప్రతి నంబర్కి యాప్ట్ అవుద్ది, కానీ ఇక్కడ యాంటీ వచ్చింది కాబట్టి వద్దు అది. ఇక్కడ 3, 4 యాంటీ, 3, 6 యాప్ట్. 5 ఇక్కడ యాంటీ వచ్చింది కాబట్టి ఇది వద్దు. ఇక 3, 5 యాప్ట్. 3కు 0 కట్టుబరుస్తుంది అంటే రిస్ట్రిక్ట్. దీన్ని మనం ఆర్ అనొచ్చు లేదా డమ్మీ అనొచ్చు. తర్వాత 3, 5 యాప్ట్, 3, 5 యాప్ట్, 3, 5 యాప్ట్, 3, 9 యాప్ట్. సో ఇప్పుడు ఇక ఇంతకుముందు వచ్చినవి ఏంటివి మనకి 10, 19, 23, 30. ఇప్పుడు ఓకేని ఏంటివి 32, 36, 41 వద్దు కదా, 36 ఇవ్వద్దు మనకి, 50,
55, 59. ఇవి మన నేమ్ టోటల్ వీటిల్లో ఉండాలి. అయితే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాం, 1కి ఇచ్చాం. 1 ఉన్న ఏంటి వీటిల్లో 10, 19, 55. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం దీనికి ఇవ్వాలి, ఇందులో పెట్టడానికి ఇవ్వాలి. సెకండ్ ప్రిఫరెన్స్ 5. 5 ఉన్న ఏంటి వీటిల్లో 23. ఇందాక 10 అయిపోయింది, 19 అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు 23, తర్వాత 32, తర్వాత 50, తర్వాత 59. ఇది మనం సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇక థర్డ్ ప్రిఫరెన్స్ ఏంటి, మిగిలినవి 30, 36. ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. మనం నేమ్ చేసేటప్పుడు ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ టోటల్కి ఇవ్వాలి, సెకండ్ ప్రిఫరెన్స్ ఈ టోటల్కి ఇవ్వాలి, థర్డ్ ప్రిఫరెన్స్ ఈ టోటల్కి ఇవ్వాలి. ఓకే, ఈ విధంగా మనం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి నేమ్ టోటల్ని ఇంత పగడ్బందీగా, ఇంత క్లారిటీగా, ఇంత సైంటిఫిక్గా డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఓకే మన నేమ్ టోటల్ వచ్చేసింది. ఇప్పుడేం కావాలి, ఇతని యొక్క నేములో ఎంత ఫ్రీక్వెన్సీ ఉండాలి, ఏది ఇతని పుట్టుక ప్రకారం, మరి ఇతని లైఫ్లోకి వచ్చిన వారి యొక్క నెగిటివ్ ప్రకారం దానికి ఎంత చేర్చాలి, టోటల్గా ఎంత ఫ్రీక్వెన్సీ ఉండాలి అంటే ఫస్ట్ మనం ఇతని యొక్క స్ట్రెంగ్త్ని తెలుసుకోవాలి.